హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇంటర్ పాస్ అయితే ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నెలకి మనకి 60,000 రూపాయలు, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్. తర్వాత ఇది మనకి మెయిల్ చేస్తే సరిపోతుంది, మనకి రెజ్యూమ్ని మెయిల్ చేస్తే సరిపోతుంది. ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, దాని మెయిల్ ద్వారా మీరైతే సెండ్ చేయవలచ్చు. ఈ నోటిఫికేషన్ ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టు గ్రూప్ సి లెవెల్ 3 మన బేసిక్ పే వచ్చి 21,700. అన్ని అలవన్స్ కలిపి మనకి 60,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఇది క్వాలిఫికేషన్ వచ్చేటోడికి 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ మనం 35 వర్డ్స్ పర్ మినిట్ అండ్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ వాడు, ప్రొఫిషియన్సీ అండ్ స్ప్రెడ్ షీట్ కోసం మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. టైపింగ్ రాదు కదా అని అప్లై చేయకుండా ఉండకండి. టైపింగ్ ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేసినా కానీ కంపల్సరీ టైపింగ్ అయితే వచ్చేస్తుంది. ఏ టైప్ ఇన్స్టిట్యూట్లు మీ దగ్గర లేవు కదా సార్, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలామంది కామెంట్లో పెడుతున్నారు. అవసరం లేదు, మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కాబట్టి దానికి ఒక కీబోర్డ్ కనెక్ట్ చేసుకుని మీరు టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టైపింగ్ యాప్ ఒకటి వేసుకుని ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. డిజరబుల్ ప్రొఫిషియన్సీ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీస్ ఇది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి టెక్నీషియన్ పోస్ట్ గ్రూప్ సి పోస్ట్ అయితే కూడా ఉంది. ఇది కూడా సేమ్ 60,000 రూపీస్ మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చి మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు, సైన్స్ గ్రూప్ నుంచి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంటర్ చదివిన వారు 50% మార్క్స్ ఉన్న, ఐటీఐ కోర్స్ ఉన్న కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి 10th క్లాస్ చదివి 60% ఐటీఐ సర్టిఫికేట్ 2 years ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years, సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పాలిటెక్నిక్ ద్వారా మనకి డిప్లొమా చదువుతారు కదా, వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకో పోస్ట్ అయితే ఉంది, లైబ్రరీను ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్స్ గ్రూప్ పి పోస్టు. ఇది వచ్చేవాడికి శాలరీ మనకి 75,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ మన ఫస్ట్ క్లాస్ డిగ్రీ చదివిన వారు ఉండాలి, సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ కామర్స్ నుంచి, అండ్ బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఇది మీకున్నా పర్లేదు, రిజర్వబుల్ క్వాలిఫికేషన్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ అటానమస్ అండ్ నెట్వర్కింగ్ పీజీ డిసిఏ చదివిన వరకు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉంటే మీకు కంపల్సరీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి నోటిఫికేషన్లో మనకి 8th పేజ్లో మనకి అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ అయితే ఉంది. ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్, మీ ఇది పేరు, దేనికి అప్లై చేస్తున్నారు అది, నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, నేమ్ ఆఫ్ ది ఫుల్ నేము, సెల్ఫ్ అటెస్టెడ్ మనకి ఫోటోగ్రాఫ్స్ అయితే అందించవలసి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ పూర్తిగా రాయవలసి ఉంటుంది విత్ ఈమెయిల్. తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా రాయవలసి ఉంటుంది. మీరు నేషనాలిటీ, రిలీజియన్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఎంత ఉంది, ఇప్పుడు దాకా మీరు ఏ కేటగిరీలో వస్తారో ఆ కేటగిరీ కోసం ఇక్కడ రాయవలసి ఉంటుంది. మనకు ఓబీసీ అయితే నాన్ క్రీమరీ లేయర్లో వస్తారు, మీరు దేనికి వస్తారు, పర్టికులర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్, అటెస్టెడ్ సపరేట్ షీట్ ఇన్ రిక్వైర్డ్. ఏదైనా ఇంకా ఎక్కువ చదువు ఉంటే మీరు దానికి సపరేట్ సీట్ అయితే పెట్టుకోవచ్చు, దీనికి సరిపోతే దీనికి అనేసి ఇవ్వడం జరిగింది. మీరు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమా చదివితే, డిగ్రీ చదివినా, మాస్టర్ డిగ్రీ చదివినా, పిహెచ్డి చదివినా అన్నీ ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. మీకు పర్టికులర్స్ ఆఫ్ టెక్నికల్ ప్రొఫెషన్సీ ఉంటే ఇక్కడ ఫిల్ చేయండి మీరు. తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉండాలి, దానికి ఎన్క్లోజ్డ్ చేయవలసి ఉంటుంది. అదర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ పోస్ట్ అప్లైడ్, ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఇక్కడ రాయవచ్చు. అప్లికేషన్ పేమెంట్, ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ రాసుకోవాలి. తర్వాత ఏ రోజున ట్రాన్సాక్షన్ రాయవలసి ఉంటుంది, బ్యాంక్ నేము, అమౌంట్, తర్వాత బ్యాంక్ రిసిప్ట్ కూడా దీనికి అటాచ్డ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు దీంతో పలంగా ఏమేమి అటాచ్ చేస్తున్నారో సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు మనకి బ్యాంకుకి చలానా అయితే పెట్టవలసి ఉంటుంది, అప్లికేషన్ పెట్టాలి, డేట్ ఆఫ్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అన్నీ పెట్టి ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి. తర్వాత డేటు, తర్వాత నేమ్ ఆఫ్ ది సిగ్నేచర్ అయితే ఇక్కడ పెట్టి, మనకి క్యాపిటల్ లెటర్స్లో పెట్టకండి, సిగ్నేచర్ అయితే పెట్టవలసి ఉంటుంది. డిక్లరేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ఇక్కడైతే మీరు సంతకం పెట్టండి, మీకు పెట్టి దీన్ని
ఎక్కడ పంపించాలంటే మనకి ఇది మనం మెయిల్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి ఎన్రోల్మెంట్ ఫార్వర్డ్ అథారిటీ నుంచి మీకు ఒకటి ఉంటుంది. తర్వాత సమ్మరీ షీట్ కూడా మీకు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సమ్మరీ షీట్ కూడా అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని కూడా ఫిల్ చేయండి. తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయో అలాగే ఏవో విజిలెన్స్ క్లియరెన్స్ మీరు ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి కావాలి కాబట్టి ఈ మోడల్లో ఉండేలాగా అయితే మీరు చూసుకోండి. మనకి 8, 9 పేజీల్లో మనం చూసాం కదా, అది A4 షీట్లో తీసుకుని మనకి దాన్ని ఫిల్ చేసి మనకి ఇక్కడ మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్కి అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 24/2026 5 గంటల లోపులోగా మీరైతే మెయిల్ అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు అయితే మనకి జనరల్ ఓబీసీ వారికి ₹600, ఎస్సీ ఎస్టీ వారికి ₹300, ఉమెన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇది కూడా మనకి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ అకౌంట్ నెంబర్కి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత ఆ రిసిప్ట్ని అటాచ్డ్ చేసి మనకి మెయిల్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరాం నుంచి వచ్చింది. పోస్టింగ్ అయితే ఫస్ట్ అక్కడ అయితే ఉంటుంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. ముందరైతే ఒక చోటనైతే జాయిన్ అవ్వండి. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా క్వారీస్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మెయిల్ ఐడి కూడా క్వారీస్ అయితే చేసుకోవచ్చు. మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి అన్రిజర్వ్డ్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మనకు 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. 30+ ఎస్సీ ఎస్టీ వారికి 5 years అంటే 35 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి 30+3 years ఓబీసీ వారికి 38 దాకా 33 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత టెక్నీషియన్ సి ఒక వేకెన్సీ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్కి దీనికి మనకి 27 years దాకా 27+5 years అంటే 32 years దాకా అప్లై చేసుకోవచ్చు. 27+3 years వీరికి 30 years దాకా ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ అసిస్టెంట్ సి అన్రిజర్వ్డ్ అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఏజ్ అయితే సేమ్ మనకి 27 years దాకా +3 years ఓబీసీ వారికి 30 years దాకా అప్లై చేసుకోవచ్చు. 27+5 years ఈ 32 years దాకా ఎస్సీ ఎస్టీలా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అయితే అవ్వద్దు. మీరు డైరెక్ట్గా దీనికి మెయిల్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఒక మెయిల్ అయితే చేయండి. మీకు మొదలకి టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ముందరైతే మీకు మెరిట్ లిస్ట్లో మీరు వస్తే మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని ఆన్లైన్ యొక్క లింక్ని మీకు ఈమెయిల్ యొక్క లింక్ని మనం డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.